సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తావు? కార్తీ ఎంట్రీ మామూలుగా లేదు. క్లైమాక్స్ లో ఉత్సాహ పోయి ఇచ్చాడు, గూస్ బాంబ్స్ వచ్చింది. లాస్ట్ లో బాబీ డియోల్ని చంపేటప్పుడు ఉండిద్ది షిప్ బోట్ లో మెంట్లెక్కిచ్చాడు సూర్య మాత్రం. సూర్యని చూసినాక గూస్ బాంబ్స్ వచ్చింది, కొట్టాడు. బాబీ డియోల్ ఇంకా మెంట్లెక్కిచ్చాడు. సినిమా మొత్తం పిల్లడి కోసం కాపాడుతాడు సూర్య. లాస్ట్ లో ట్విస్ట్ జరిగింది, కార్తీ ఎంటర్ అయ్యాడు, రుద్రక పుత్ర వచ్చాడు, గూస్ బాంబ్స్ వచ్చింది కార్తీని చూడంగానే. మామూలుగా లేదన్న. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ అయితే గూస్ బాంబ్స్. డిఎస్పి మాత్రం న్యాయం చేశాడన్న. టాలీవుడ్ని షేక్ ఇచ్చాడు. టాలీవుడ్లో ఇలాంటి స్టోరీ లేదు. తమిళ సినిమాలో సూర్య యాక్టింగ్ సావగొట్టాడు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి బాగా మ్యూజిక్ అందించాడు, మెంటలెక్కిచ్చాడు సినిమా మాత్రం. రేటింగ్ అందిస్తావు బ్రో? రేటింగ్ అయితే 10కి 7-8% ఇస్తా రేటింగ్ అయితే. సూర్య యాక్టింగ్ మెంటలెక్కిచ్చాడు అన్న. ఎన్నిసార్లు చూడొచ్చు అంటావు? 2-3 సార్లు చూడొచ్చు అన్న సినిమా అయితే. సినిమాకి న్యాయం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ కానీ, విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ మొత్తం న్యాయం జరిగింది. బాబు డియోల్ కూడా యాక్టింగ్ బాగా చేశాడు. సూర్య అయితే మాసు జాతర చేశాడు. బాగా ఏం నచ్చింది బాగా సినిమాలో మీకు? ఎంట్రన్స్ హీరో ఎంట్రన్స్. ఇంకా స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ లేకపోతే ఓల్డ్ గానే అనిపించిందా? బాగానే ఉంది. సూర్య యాక్షన్ సూపర్ సూర్య యాక్షన్. ఎంట్రీ మాత్రం సూపర్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా కేసీపీడి అన్న చింపేసింది. బ్లాక్ బస్టర్. రుద్రాంగనేత్ర సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. సాగు కొడతాడన్న సూర్య యాక్టింగ్ మాత్రం సాగు కొడతాడు. బాబీ డియోల్ పిల్లోడిది కూడా కేసీపీడి సినిమా అన్న, మామూలుగా ఉండదన్న. స్క్రీన్ ప్లే ఫస్ట్ స్లోగా ఉన్నా సరే, తర్వాత మాత్రం చింపేసిద్ది అన్న. సెకండ్ హాఫ్ మాత్రం బ్లాక్ బస్టర్గా ఉండిద్ది. కన్ఫామ్గా వర్త్ టు వాచ్ మూవీ. పక్కా 500 crores పక్కా. మూవీ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ హైలైట్గా ఉంది. స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది? స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? స్టోరీ టెల్లింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది. ఓవరాల్గా ప్రజెన్స్ అనేది చాలా సూపర్ ఉంది. అండ్ కంగువా ఉన్నంతసేపు మాత్రం సినిమా మాత్రం సూపర్గా ఉంది. బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎలా ఉంది? సాంగ్స్ అయితే ఇంపాక్ట్ అనేది అంత చేయలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం క్లాస్గా ఉంది. అసలు ఓవరాల్గా సూపర్ గుడ్ మూవీ. బాగానే ఉందండి, బాగుంది, చూడొచ్చు. సినిమా హైలైట్స్ అంటే ఏంటి? ఏం నచ్చింది మీకు బాగా సినిమాలో? సినిమా హైలైట్స్ అంటే ఫైట్స్ హైలైట్స్. బాగుంది మూవీ, చూడొచ్చు. సాంగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. యాక్టింగ్ సూపర్. పైకి రేటింగ్ ఎంత ఇస్తారన్నా? 3.5. సెకండ్ హాఫ్ బాగుంది. పార్ట్ 2 అవసరం లేదు సినిమాకి. ఫస్ట్ హాఫ్ రాడ్ అసలు. సెకండ్ హాఫ్ బాగుంది. ఎందుకు నచ్చలేదంటే ఏం చెప్తావు? ఏంటి ఎక్కడ మైనస్ అయిపోయింది? లౌడ్గా ఉంది అన్న సినిమా, బాగా లౌడ్గా ఉంది. హెడేక్ వచ్చింది అసలు. ఫస్ట్ హాఫ్ అనవసరం, సెకండ్ హాఫ్ బాగుంది. ఎమోషనల్ కనెక్ట్ అయింది. 2.5. వన్ టైం వాచబుల్ అంటారా? ఒకసారి చూడొచ్చు, సూర్య కోసం చూడొచ్చు. ఏం నచ్చింది బ్రో మీకు బాగా? సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, అంత నచ్చలా. సాంగ్స్ బీజిఎం ఎలా అనిపించింది? బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ బాగా కొట్టాడు, అన్నీ బాగానే ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది? ఓకే, కొంచెం బాగా తీయొచ్చు. ఫస్ట్ హాఫ్ తీసుంటే బాగుండేదా? బాగుండేది. ఫస్ట్ అరగంట బాగాలేదు, అంతే. మిగతా అంతా బాగానే ఉంది. వన్ టైం వాచబుల్ అంటారా? అంతే. బాగుందన్న. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ అంతే లేదు. సినిమా ఫైట్లో బీజం అని బాగానే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.